అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఉగ్రవాదులకున్న సంబంధం ఏంటో తెలుసా? ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు అబూ మొహమ్మద్ అల్ జులానీ, ఒక ఐసిస్ ఉగ్రవాది అలియాస్ అహ్మద్ అల్ షరా. ఈ ఐసిస్ ఉగ్రవాది ఒకప్పుడు సిరియా అధ్యక్షుడైన బషర్ అల్ అసద్ ప్రభుత్వంపై దాడి చేశాడు. కొంతమంది తిరుగుబాటుదారులతో చేతులు కలిపి వాళ్ళని రెచ్చగొట్టి సిరియాని ఆక్రమించాడు. ఆ తర్వాత సిరియా అధ్యక్షుడైన బషర్ అల్ అసద్ 2013, 2017, 18 సంవత్సరాలలో ఇదే తిరుగుబాటుదారులు మరియు ఐసిస్ ఉగ్రవాదులపై రసాయన ఆయుధాలతో దాడి చేశాడు. కెమికల్ బాంబ్స్ వాడక ముందు దాకా అమెరికా చాలా సైలెంట్ గానే ఉంది. ఎప్పుడైతే ఐసిస్ మీద మరియు తిరుగుబాటుదారుల మీద తమ దేశాన్ని రక్షించుకోవాలి అనుకున్న ఈ బషర్ అల్ అసద్ కెమికల్ బాంబ్స్ యూజ్ చేశాడో వెంటనే అమెరికా సిరియాలోకి ఎంటర్ అయ్యి సిరియాలో రాకెట్స్ మరియు మిసైల్స్ తో దాడులు చేసి ఐసిస్ ని, బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని ఇద్దరిని నాశనం చేసింది అమెరికా. ఈ పని చేసింది 2013లో ఒబామా అయితే 2017, 18లో ఇదిగో ఈడే. ఐసిస్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది బషర్ అల్ అసద్. ఐసిస్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నాం అని చెప్పింది అమెరికా. అలాంటప్పుడు అమెరికా బషర్ అల్ అసద్ కి సపోర్ట్ చేయాలి కదా. అలా ఎందుకు చేయలేదు అంటే సిరియా నుండి అమెరికాకు కావాల్సినంత మొత్తంలో ఆయిల్స్ సిరియా ఇవ్వట్లేదు కాబట్టి. 2016లో ఇదే ట్రంప్ కి మరియు హిల్లరీ క్లింటన్ కి మధ్య జరిగిన ఒక డిబేట్ లో హిల్లరీ క్లింటన్ పార్టీ ఐసిస్ కి సపోర్ట్ చేస్తుందని, వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందని తిట్టాడు. మరి అలాంటి ఉగ్రవాదిని ట్రంప్ ఎందుకు కలిశాడు అంటే ఈ సిరియా దేశానికి ఈ ఉగ్రవాది ఇప్పుడు తాత్కాలిక అధ్యక్షుడు. సౌదీ అరేబియాలో సౌదీ కింగ్ ఈ ఉగ్రవాదిని ట్రంప్ కి పరిచయం చేశాడు. ట్రంప్ మరియు ఈ ఉగ్రవాది ఇద్దరు కలిసి ఫోటోలకి ఫోజులు ఇచ్చి 2 గంటల సేపు మాట్లాడుకున్నారు. ఈ సౌదీ కింగ్ ఎందుకు ఇలా చేశాడు? ప్రపంచంలో ఏ ముస్లిం దేశంలో యుద్ధం జరిగినా అక్కడున్న ప్రజలు రెఫ్యూజులుగా పక్కనే ఉన్న దేశాలైన సౌదీ అరేబియా, దుబాయ్, ఖతర్, అజర్బైజాన్, టర్కీ లాంటి ముస్లిం దేశాలకు వెళ్లరు. కానీ ఎక్కడో దూరంగా ఉండే యూరోప్ దేశాలకు ఈ ముస్లిం దేశాలలో రిఫ్యూజీ ప్రజలు వెళ్తారు. కేవలం ఈ ముస్లిం రిఫ్యూజీ ప్రజలను క్రిస్టియన్ డెవలప్డ్ కంట్రీస్ లోకి ఎందుకు వెళ్తున్నారు? ఇదంతా కేవలం ఒక గేమ్. మతం పేరుతో ప్రపంచం అంతా వాళ్ళ ప్రజల్ని నింపుకోవాలని చూస్తున్న మత ఉగ్రవాదం నుండి పుట్టిన ఆలోచనలే ఈ ముస్లిం దేశాలలో యుద్ధాలు. ఈ ప్రజలను చూసి చాలా దేశాలు అయ్యో పాపం రిఫ్యూజులు అని రానిచ్చి చాలా తప్పు చేశాయి. ఇండియా కూడా అలాంటి తప్పు చేసి వెంటనే దేశ సరిహద్దులను స్ట్రిక్ట్ చేసింది. అలా ఆ రోజు రానిచ్చిన రెఫ్యూజులే ఈ రోజు మన దేశంలో పాకిస్తాన్ ని, బంగ్లాదేశ్ ని ప్రేమించే ప్రేమికులు. పైకి ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నట్టుగా ఉంటారు. కాశ్మీర్ కూడా ఇండియాదే అంటారు. లోపల అదే ఉగ్రవాదులకు కావాల్సిన డబ్బుని, ఆయుధాలను ఇచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతారు. అమెరికా లాంటి దేశం తమ దేశ లాభాలను, సుఖాలను మాత్రమే పట్టించుకుంటూ ఇలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకుని పబ్బం గడిపితే త్వరలోనే ట్రంప్ అనే వ్యక్తి భూమి మీద ఉండడు. ఎందుకంటే అదే పాము ట్రంప్ ని కాటేస్తుంది. ట్రంప్ ఈ ఐసిస్ ఉగ్రవాదిని కలవడం వెనక సీక్రెట్ ఏమై ఉండొచ్చు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి.